జై శ్రీమన్నారాయణ. కార్తీక కృష్ణపక్ష త్రయోదశి సోమవారం. అయితే అమృతోత్పాదనకై దేవదానవులు క్షీర సముద్రమును మదించగా అమృత కలశమును దివ్య ఔషధములను తీసుకొని శ్రీ మహావిష్ణువు ధన్వంతరి స్వరూపమున ఈ కార్తీక కృష్ణ త్రయోదశి నాడు ఆవిర్భవించారని పురాణం చెప్తోంది. కార్తికే కృష్ణపక్షేతు త్రయోదశ్యాం గురోర్ధినే హస్తా నక్షత్ర సంయుక్తే యామే ప్రాథమికే నిశి ధన్వంతర్యాఖ్యయాం చాహం ధనగుప్తం ఇవోధదేః అవతీర్ణో యతస్తస్మాత్ సాధితి సర్వకామదా అని చెప్పబడింది. అంటే కార్తీక మాస కృష్ణపక్ష త్రయోదశి తిథి హస్తా నక్షత్ర శుభదినమునందు ఆరోగ్య ప్రదాత కరుణామూర్తి శ్రీహరి స్వరూపుడు ఆది వ్యాధి జరామృత్యురహిత సంపూర్ణ సర్వకామ్యార్థ ఫలప్రదాత అగు ఆ ధన్వంతరి వ్రత విధానం ధన్వంతరి జయంతి నాడు చేస్తారు. ఆ వ్రతం బ్రహ్మాండ పురాణంలో ఉన్నది. ఇది 5 అధ్యాయములతో చెప్పబడింది. జై శ్రీమన్నారాయణ. రాచకొండ రామాచార్యుడు జ్యోతిష్యుడు, పాంచరాత్రాగమ పురోహితుడు.